దేశంలో చొరబాటుదారులను ఏరిపారేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. అగ్రదేశాలే చొరబాటుదారులను బయటకు పంపేస్తున్నాయన్న ప్రధాని ఈ విషయంలో భారత్ అతీతం ఏమీ కాదన్నారు. బీజేపీ నూతన అధ్యక్షుడిగా నితిన్ నబీన్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న మోదీ ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం చొరబాట్లను ప్రోత్సహిస్తున్న పార్టీల వైఖరిని ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు సూచించారు. బీజేపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నితిన్ నబీన్కు శుభాకాంక్షలు తెలిపిన మోదీ పార్టీ బాధ్యతలు ఒకరి నుంచి ఒకరికి మారినప్పటికీ అందరి లక్ష్యం ప్రజాసేవేననే విషయం మరువద్దన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో బాధ్యతలు చేపట్టారు. జాతీయ అధ్యక్షుడిగా నబీన్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు పార్టీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి లక్ష్మణ్ ధ్రువపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ సహా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బీజేపీ ఎంపీలు, ముఖ్య నేతలు హాజరయ్యారు. అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు ప్రకటించిన తర్వాత నితిన్ నబీన్ను ప్రధాని మోదీ సన్మానించారు. బీజేపీ 14 కోట్ల సభ్యత్వాలతో ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా ఎదిగిందని ఎంపీ లక్ష్మణ్ గుర్తు చేశారు. బీజేపీకి 7.87 లక్షల మంది పోలింగ్ కేంద్రం అధ్యక్షులు ఉన్నారని, దేశంలో 96% మండలాలకు సైతం పార్టీ అధ్యక్షులు ఉన్నట్లు వెల్లడించారు. నితిన్ నబీన్ పార్టీ కార్యకర్త నుంచి ఈ స్థాయికి ఎదిగారని తెలిపిన జేపీ నడ్డా పలు రాష్ట్రాలకు ఇన్ఛార్జిగా సమర్థంగా పనిచేశారని గుర్తు చేశారు. యువ నాయకత్వంలో బీజేపీ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం మాట్లాడిన ప్రధాని మోదీ బీజేపీలో సాధారణ కార్యకర్త కూడా జాతీయ అధ్యక్షుడు కాగలరని, నబీన్ ఎన్నికతో మరోసారి రుజువైందని పేర్కొన్నారు. బీజేపీలో నిర్ణయాలు, ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా ఉంటాయని పేర్కొన్నారు. కార్యకర్త కేంద్రంగా బీజేపీ సిద్ధాంతాలు ఉంటాయన్న మోదీ దేశ సేవ, ప్రజాసేవే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేస్తున్నాయని వివరించారు. అందరి కృషితోనే వరుసగా 3 సార్లు అధికారంలోకి వచ్చేలా పార్టీ ఎదిగిందని గుర్తు చేశారు. आज भाजपा का जितना फोकस संगठन के विस्तार पर है, उतनी ही बड़ी प्राथमिकता कार्यकर्ता के निर्माण की भी है. लोगों को लगता होगा कि नरेंद्र मोदी देश के प्रधानमंत्री है, तीसरी बार प्रधानमंत्री बने, 50 साल की छोटी आयु में मुख्यमंत्री बन गए, 25 साल से लगातार हेड ऑफ द गवर्नमेंट रहे हैं. ये सब अपनी जगह पे हैं, लेकिन इन सबसे भी बड़ी चीज मेरे जीवन में है, मैं भारतीय जनता पार्टी का कार्यकर्ता हूं. ये सबसे बड़ा गर्व है. और जब बात पार्टी के विषय को आती है, तब माननीय नितिन नबीन जी, मैं कार्यकर्ता हूं, वे मेरे बॉस है. బీజేపీలో ప్రత్యేకంగా పదవులు, బాధ్యతలు ఇవ్వాల్సిన అవసరం లేదన్న ప్రధాని ప్రతి ఒక్క కార్యకర్త స్వయంగా బాధ్యతలు తీసుకుని పార్టీ కోసం కృషి చేయాలని సూచించారు. ప్రపంచంలో వస్తున్న మార్పులను పార్టీ అందిపుచ్చుకుని అనుసరించాలని తెలిపారు. రేడియో నుంచి ఏఐ పరిజ్ఞానం వరకు అన్నింటినీ ఉపయోగించుకోవాలని దిశానిర్దేశం చేశారు. అధ్యక్ష బదల్తే हैं, लेकिन आदर्श नहीं बदलते. नेतृत्व बदलता है, लेकिन दिशा नहीं बदलती. भाजपा का स्वरूप नेशनल है, भाजपा का स्पिरिट नेशनल है. भाजपा रीजनल एस्पिरेशन को प्लेटफॉर्म देती है, उन्हें नेशनल एम्बिशंस का आधार बनाती है. और इसलिए आज देश के कोने कोने के लोग भाजपा के साथ है, भाजपा के साथ जुड़ रहे हैं. जो भी अपनी राजनीति का प्रारंभ करना चाहता है, उसको भी भाजपा का प्रवेश द्वार सबसे उत्तम, सबसे सुरक्षित लगता है. हमने सत्ता को सुख का नहीं, सेवा का माध्यम बनाया है. దేశంలో చొరబాటుదారులను ఏరిపారేస్తామన్న ప్రధాని మోదీ ఈ విషయంలో వారిని రక్షిస్తున్న పార్టీలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని బీజేపీ కార్యకర్తలకు సూచించారు. आज देश के सामने बहुत बड़ी चुनौती घुसपैठियों की है. दुनिया के धनवान देश, समर्थ देश, वे भी अपने देश में जो घुसपैठिए हैं, उनकी जांच पड़ताल कर रहे हैं और उनको पकड़ पकड़ करके निकाल रहे हैं. और दुनिया उनको पूछती नहीं है. दुनिया में कोई
अपने देश में घुसपैठियों को स्वीकार नहीं करता। भारत भी घुसपैठियों को अपने गरीबों, हमारे नौजवानों के हक कभी भी लूटने नहीं दे सकता। घुसपैठिए देश की सुरक्षा के लिए बहुत बड़ा खतरा है। उनकी पहचान करके उनके देश भेजना बहुत आवश्यक है। इसके अलावा ऐसे राजनीतिक दल जो वोट बैंक की राजनीति में घुसपैठियों को बचा रहे हैं, उन्हें हमें पूरी शक्ति से जनता के सामने बेनकाब करना ही होगा। బీజేపీ చేతిలోనే దేశం సురక్షితంగా ఉంటుందని ప్రజలు భావిస్తున్నారని చెప్పిన ప్రధాని సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింత చేరువ కావాలని సూచించారు. నితిన్ నబీన్ బీజేపీతో పాటు ఎన్డీఏ మిత్రపక్షాలను కలుపుకుని ముందుకు సాగాలని దిశానిర్దేశం చేశారు.